హాయ్ వెల్కమ్ టు వంశీకృష్ణ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు సెషన్లో మనం యూపీఎస్సీ వైజ్ ఎగ్జామ్స్ వైజ్ హిస్టరీ సిలబస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ సివిల్స్ ప్రిలిమ్స్లో హిస్టరీ సబ్జెక్ట్ నుండి అప్రాక్సిమేట్లీ 15 to 18 క్వశ్చన్స్ మనకి వస్తుంటాయి ఎవ్రీ ఇయర్. సో ఈ ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్ ఇంక్లూడింగ్ వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ మోర్ దెన్ 100 మార్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఈ ప్రిలిమ్స్ మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ, వన్ ఈజ్ ఏన్షియంట్ ఇండియా, సెకండ్ మిడివల్ ఇండియా, నెక్స్ట్ మోడర్న్ ఇండియా, నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రిలిమ్స్ వైజ్. సో 4 టాపిక్స్. ఈ 4 టాపిక్స్ లో ఏమేమి టాపిక్ డిస్కస్ చేస్తున్నాం చూడండి. ఏన్షియంట్ ఇండియాలో మనకి ఫస్ట్ చాప్టర్ ప్రీ హిస్టారిక్ కల్చర్. ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ లో పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో దానికి సంబంధించిన ఫీచర్స్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, ఆర్ట్, అలాగే రిలీజియన్ గురించి, అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా డిక్లేర్ అయింది అనేది మనం మాట్లాడదాం. నెక్స్ట్ టాపిక్ వేదిక్ ఏజ్. ఈ వేదిక్ ఏజ్ మళ్ళీ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. రిగ్వేదిక్, లేటర్. ఈ రిగ్వేదిక్ పీరియడ్ లో, లేటర్ వేదిక్ పీరియడ్ లో సొసైటీ ఎలా ఉంది, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మహాజనపదాస్. 16 మహాజనపదాస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడతాం. అలాగే రిలీజియన్స్. 2 రిలీజియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ వన్ ఈజ్ బుద్ధిజం, అనదర్ వన్ జైనిజం. వాళ్ళు టీచింగ్స్ ఏమున్నాయి, అలాగే ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి, బుద్ధిజం ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, జైనిజం ఎక్కడ స్ప్రెడ్ అయింది, వీటి గురించి మనం మాట్లాడతాం. నెక్స్ట్ చాప్టర్ మౌర్యన్ ఎంపైర్. ఈ మౌర్యన్ సంబంధించి స్పెషల్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మౌర్యన్స్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామికల్ కండిషన్స్ అండ్ అశోకన్స్ దమ్మ. నెక్స్ట్ చాప్టర్ పోస్ట్ మౌర్యన్. ఈ పోస్ట్ మౌర్యన్స్ లో మనకి ఫారినర్స్ రూల్ చేశారు అండ్ నేటివ్ పర్సన్స్. సపోజ్ ఫారినర్స్ ఇండో గ్రీక్స్, కుషాన్స్, అలాగే నేటివ్ రూలర్స్ వచ్చేటప్పటికి శాతవాహనాస్, అలాగే శుంగాస్ అండ్ ఖన్వా, బ్రాహ్మణ్ రూలర్స్, వీళ్ళ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ టాపిక్ గుప్తా ఎంపైర్. సో గుప్తా ఎంపైర్ లో లైక్ మనకి నవరత్నాస్ గురించి విని ఉంటాం మనం. నవరత్నాస్ అంటే గుప్తాన్స్ టైం పీరియడ్ లో మనకి లిటరరీ సోర్సెస్, అలాగే ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్ వైజ్ చాలా సోర్సెస్ అంటే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో గుప్తాన్స్ హిస్టరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్లీ ఇన్ కల్చర్ వైజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వైజ్ అండ్ లిటరేచర్ వైజ్. అండ్ పోస్ట్ గుప్తాన్స్ వైజ్ వీ హ్యావ్ 2 important topics. One is Badami Chalukyas and another one Pallavas. వీళ్ళిద్దరి గురించి మాట్లాడతాం. అండ్ చాలా ఇంపార్టెంట్ పల్లవాస్ చాళుక్యాస్ టైం పీరియడ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అండ్ లాస్ట్ టాపిక్ ఇన్ ఏన్షియంట్ ఇండియా హర్షవర్ధన అండ్ ఎర్లీ మీడివల్ కింగ్డమ్స్. ఆల్రెడీ మెన్షన్ పల్లవాస్, చాళుక్యాస్, రాష్ట్రకూటాస్. ఓకే, నెక్స్ట్ సెషన్ లో మనం మిడివల్ ఇండియా గురించి మాట్లాడదాం. ఏ టాపిక్స్ అనేవి ఉన్నాయనేది మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.